హాయ్ హలో నమస్తే విజ్జుగోడ్ అన్న కదా విజ్జుగోడ్ అండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గెటప్ లా నువ్వు రోడ్ మీద పోతుంటే ఒక పిల్లవాడు నేను రాయి తీసుకొని దిగినట్టు నిజమేనా? లేదన్న ఈ కామెంట్ లో మాత్రము హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే ఒక సర్ప్రైజింగ్ వీడియో అనమాట. సో అయితే మన యాక్చువల్గా హాయ్ హలో నమస్తే విజ్జుగోడ్ అన్న కదా విజ్జుగోడ్ అండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ హలో నమస్తే విజ్జుగోడ్ అన్న కదా విజ్జుగోడ్ అండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ ఛానల్ పేరు ఏంటంటే స్మార్ట్ జోడీ వ్లాగ్స్ అనమాట. సో ఈ వీడియో మల్లేష్ అన్న దాంట్లో రాబోతుంది. అసలు ఎందుకంటే మల్లేష్ అన్న వచ్చేసి ఒకప్పుడు మంచి ఆర్టిస్ట్ అనమాట. చిరంజీవి గారి కట్లో పడితే మీ అబ్బాయి అక్కడ దూలకట్టక అనే ప్రోగ్రామ్ లో ఆయన ఒక 120 ఎపిసోడ్ దాకా చేస్తుండే. సో ఈ మధ్య కాలంలో మనం కొలాబరేట్ చేసుకొని మంచిగా వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. అండ్ టైంకి అఘోరి గెటప్ వేసేసరికి అందరు అఘోరి నువ్వేనా అని అడుగుతుంటారు అనమాట. ఆ అఘోరి అని మర్చిపోయినారు యాక్చువల్గా. సో ఈ అఘోరి ఆ అఘోరి అనుకుంటారు అనమాట. సో గెటప్లో బాగా సెట్ అయింది కదా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేయకుండా ఓన్లీ అఘోరి మీదనే ఒక 3-4 వీడియోస్ అయితే చేసినాము. చాలా మంది కూడా బాగా గుర్తుపడుతుంటారు. అన్నకు బాగా సంతోషం అనిపిస్తుందట. అండ్ అంతేకాదు ఈ ఛానల్లో వీడియోస్ అయితే తీస్తుంటాడు మల్లేష్ అన్న. అన్న కోసము ఏదో ఒకటి చేయాలి, మన ఛానల్లో కొంచెం కనబడ్డాడు. అండ్ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే పోయినాయి కాబట్టి సో ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇద్దామని చెప్పిన అనమాట అనేసి అనుకున్నా. యాక్చువల్గా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పి అందుకోసం అనేసి ఆయన వ్లాగింగ్ చేస్తుంటాడు అనమాట. సో ఈ మధ్యకాలంలో బాగా చూసిన. సో ఏంటంటే వీడియోస్ అయితే తీస్తుండే కానీ కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉందన్నమాట. అంటే వాయిస్ క్లారిటీ అలాంటిది కొంచెం తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి సో ఈ ప్రోడక్ట్స్ అయితే తెచ్చిన అనమాట. ఒకటి వచ్చేసి లైట్ అండ్ ఇంకోటి వచ్చేసి మైక్. ఇది హోలీ ల్యాండ్ దాదాపు 12,500 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి ఇలాన్జిలో కంపెనీ ట్రైపాడ్ అనమాట. సో ఇవన్నీ కూడా అన్బాక్స్ చేసి ఆయన కొంచెం సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనమాట. యాక్చువల్గా ఇది నేను డైరెక్ట్ ఇస్తా అంటే అన్న తీసుకుంటలేడు. సో అందుకని చెప్పేసి అమెరికా నుంచి ఒకటి స్పాన్సర్ చేసిండు. సో తీసుకో అన్న అని చెప్పేసి చెప్తాను అనమాట. డైరెక్ట్ ఇస్తే ఎందుకన్నా కొంచెం మొహమాట పడుతున్నాను అనమాట. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఓదార్చడానికి చుట్టూ చాలా మంది ఉంటారు. సో అఘోరి గెటప్లో ఉంటేనే గుర్తుపడుతుండ్రు కాబట్టి అఘోరి గెటప్ వేసుకొని రా అన్న అని చెప్పిన అనమాట. కార్లో అయితే అఘోరి గెటప్ వేసుకుంటుండు. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసి సర్ప్రైజ్ ఇద్దాం. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. సో చూద్దాం ఎట్లా ఫీల్ అవుతాడో. నేనైతే ఏం చెప్పలేదు, కాకపోతే ఇంతకుముందుకు ఒక ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేసిన. అన్న ఏం వీడియో చేద్దామే? ఇక నువ్వు అఘోరి అంటే బాగా అందరు గుర్తుపడుతుండ్రు కాబట్టి అఘోరి గెటప్ వేస్తేనే గుర్తుపడుతుండ్రు కాబట్టి. కాదు అసలు నీకు అఘోరి గెటప్ నీకు ఏమనిపిస్తుంది? అసలు ఏమనిపిస్తలే అన్న, గెటప్ లో షూట్ ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ. వాని విషయంలో ఏ గెటప్ అయినా పర్లేదు కానీ అఘోరి గెటప్ రాళ్ళతో కొడుతున్నట్టు. రాళ్ళతో ఏం కొడతలేరు, గుర్తుపడుతుర్రు. కానీ అఘోరి గెటప్ లో అయితే ఎక్కువ గుర్తుపడతారట్టుర్రు. నార్మల్ గా ఉంటే ఎన్నో చూసినట్టుంది అని అంటారు అనమాట. ఓకే, అంటే అఘోరి గెటప్ లా నువ్వు రోడ్ మీద పోతుంటే ఒక పిల్లవాడు నేను రాయి తీసుకొని దిగినట్టు నిజమేనా? లేదన్న, అంటే నువ్వు అఘోరి గెటప్ లేకపోతే అడుగుతలేరా నువ్వు అఘోరి గెటప్లు ఉన్నావా, లేదా నువ్వు అఘోరిని డిఫేమ్ చేస్తున్నావా, అఘోరి అనేటోళ్ళని డిఫేమ్ చేసినావా, లేకపోతే శివయ్య గెటప్లు ఉన్నావా నేను అడుగుతలేరా? అఘోరి అంటే అఘోరి గెటప్ బాగుంది దగ్గర అట్లా పైచానే అట్లేం లేదు. అఘోరి గెటప్ బాగుంది అని అంటున్నారు. అంటే ఎవరు ఏం తిడతలేరు ఎక్కువ. ఈ కామెంట్ లో మాత్రం వేసుకుంటుర్రు. తిడుతున్నారు గలీజ్గా కామెంట్ లో మాత్రం వేసుకుంటారు. చచ్చిపోవాలనిపించలేదా? ఏం అనిపించలేదు. అన్ని లైట్ అన్న. ఇప్పుడు ఈ రోజు కామెంట్ పెట్టిండు తిట్టిండు, వాడు రేపు పొద్దున కనబడితే అన్న నమస్తే అన్న ఫోటో దిగుతా అని అడుగుతారు. అంతే కదా. కానీ మంచిగా గెటప్ వేసినా మంచిగా ఏం లేవాడ
ఏం లేవు చవటట్టుందిగా మల్లేష్ అన్న బట్టలు లేవు కొరికినే అనుకో మల్లేష్ అన్న మొత్తం సేఫ్టీకి సేఫ్టీ పర్పస్ అయితే మస్తు ఉంటాడు అనమాట. సో ఏడికి పోయినా సరే సేఫ్టీ అయితే యూజ్ చేస్తాడు. ఏంటి బ్రో అంత మాట అట్లా ఏం లేదు. సేఫ్టీ ఏడికి పోయినా సేఫ్టీ యూజ్ చేయాలి, కంపల్సరీ యూజ్ చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో ఒకటి బనానా వీడియో, అదే మన ఒక జుమ్ చేసే అబ్బాయిది బనానా వీడియో ట్రోల్ అవుతుంది కదా. బనానా వీడియో ఏందన్నా? అదే ఇంత చూపించిండు ఒక ఆమెకు అని చెప్పి. అరే ఏదో నవీనా అదే ఇక పేరు వదిలేసే కానీ అట్లా నువ్వు ఎవరికో బనానా చూపిస్తూ ఉంటావు, నిజమేనా? నేను ఎవరు చూపెట్టలే అన్న. బనానా అంటున్నా నేను. బనానా అయితే ఇక చాలా మందికి బనానాలు దాన ధర్మం చేసినాం. నీ బాధ్యతలు కూడా వస్తున్నారు, నీ ఇష్టం. నా బాధ్యతలు ఎవరున్నారా ఆయన? నా బాధ్యతలు ఎవరు లేరు, నన్ను ఏమనుకోలే వస్తున్నారు అందరు. మొగోళ్ళు ఎందుకు వస్తారన్న? అగోరి వాన్ బాధితులు, నా బాధితులు కాదు. నేను మల్లేష్ని అంతే. అయితే సో ఏంటంటే అన్న, నువ్వు ఇన్ని రోజుల నుంచి నా ఛానల్ అయితే చేస్తున్నావు. ఇంతకుముందు జూల కటకల్లో కూడా చేసినావు కదా. సో ఆన్లైన్ గ్రోత్ ఎట్లుండనో లేమో నాకు తెలియదు కానీ, సో మేమిద్దరం ఏం డిసైడ్ అయినామంటే ఈ రోజు నీకు చిన్న గిఫ్ట్ అయితే ఇద్దామనేసి అనుకున్నాను అనమాట. అయితే నీకు చెప్పినా కదా, ఒక స్పాన్సర్ అయితే మనకు దొరికిండు యుఎస్ నుంచి వెళ్ళి. సో ఆయన కొన్ని డబ్బులు పంపించిండు నీకు గిఫ్ట్ ఇవ్వమని. ఏమన్నా మజాక్ చేస్తావు? అరే మజాక్ కాదేనా, ఎందుకు మజాక్ నీకు నువ్వేమన్నా మరదలవా? షూటింగ్ ఉందని పిలిచిండు, అగోరి గెటప్ వేసుకొని రమ్మన్నాడు. కాన్సెప్ట్ చెప్పకుండా గిఫ్ట్ వచ్చింది, అది వచ్చింది అని చెప్పి ఫ్రాంక్ చేస్తా. ఫ్రాంక్ కాదు ఇది, ప్రాంక్ ఇది, ప్రాంక్. సో ఇవన్నా నీకోసము యాక్చువల్గా నువ్వు నీ ఛానల్లో కొన్ని వ్లాగ్స్ అయితే చేస్తున్నావు, అయినప్పటికీ కూడా మైక్లో అయితే సౌండ్ సరిగ్గా రావట్లేదు. సో అందుకని చెప్పేసి నీకు ఒక 12,500 రూపీస్ పెట్టి ఒక యుఎస్ నుంచి ఒక అన్న నాకు తెలిసిన ఫాలోవర్ నిజమా? నిజంగానే అన్న, ఫీల్ అవ్వక. నీ మైకులు తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు. నా ఎందుకైతే ఇవి కళ్ళలో ఏం పెట్టుకున్నాను, ఇది కాదన్నా. అంటే నీ దగ్గర 5-6 సెట్లు ఉన్నాయి అన్న. సరే అదైతే ఓపెన్ చేయి ఫస్ట్. అయితే ఇది ఓపెన్ చేయి. ఫోన్ దీనిలో పాములు పురుగులు ఏం పెట్టలే కదా, అందులో ఆ మిట్టి పిచ్చకాయలు ఉన్నాయి. ఏమో భయం అవుతుంది. అంత సీల్ లేదన్నా, కొత్త సీల్ ప్యాక్ ఓపెన్ చేయి, ఏం కాదు. అరే నిజంగానే ఉంది. అవుమా, నిజంగా ఉండకపోతే ఇంకెట్లుంటది? ఇది ఉత్త డబ్బా అయితే కాదు. కాదు, ఓపెన్ చేయి, ఓపెన్. ఓ చూపి అమ్మ, అక్కడ ఫాలో నీ ఫాలోవర్స్ కి చూపి. నా ఫాలోవర్స్ నీ దాంట్లో పెట్టినా? నా దాంట్లో కాదు, నీ దాంట్లో పెట్టేది వీడియో. నీ ఫాలోవర్స్ కి చూపి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్ చూసిండ్రు కదా, ఇగోండి దీంట్లో మంచి సెట్ అనమాట ఇది. దీంట్లో మంచి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. నిజంగా నాకేనా? సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో మంచిగా వీడియోలు తీయాలి, వ్లాగ్స్ తీయాలి. నువ్వు తీస్తావన్నా ఏవి ఆ కర్రీవి అవి అవన్నీ చూసినా, అన్ని వీడియోలన్నీ చూసినా కానీ అంత బేకార్ ఉన్నాయి. అందుకని ఈసారి మంచిగా సీరియస్ గా నాకేనా? సీరియస్ గా నీకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇగో అమ్మా, సో మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఒక్కొక్కటి అన్నట్టు యాక్చువల్గా ఇది నాది కాదు, ఇది నా పైసలు కాదు. నీ చేతిదారు ఇస్తున్నావు కాబట్టి నీదే అనుకుంటాను. అయితే అండ్ ఇంకోటి లైటింగ్ కూడా, ఒక వ్లాగర్ కి లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెట్ అయితే తీసుకొచ్చాను అనమాట. నువ్వు తర్వాత కావాలంటే అన్బాక్సింగ్ చేసి వీడియోలు పెడతావా, ఎట్లా పెడతావా పెట్టు. ఒకసారి ఓపెన్ చేయండి. సో చూడు ఒకసారి, అది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేసి సెట్ అసలు ఎట్లెట్లుంటుంది చూపి. సో గైస్ మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఇది కెమెరాకి పెట్టే రిసీవర్ అనమాట, ఒక రిసీవర్. అండ్ ఇది వచ్చేసి 2 మైకులు ఉంటాయి దీనికి. నువ్వు ఇంటర్వ్యూలు కావాలంటే కూడా సీరియస్ చెప్పన్నా, ఇది నాకేనా? నిజంగా చెప్పన్నా, ప్రాంక్ అయితే చేస్తలేరు కదా. అలా నువ్వేమన్నా మరదలు నీవు ప్రాంక్ చేయనికే. సో మంచి హోలీ ల్యాండ్ మైక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ టైప్ సి ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీనికి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. దీనికి ఛార్జింగ్ పెడితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. అండ్ నీకోసం ఇంకొకటి లైట్ అయితే కవర్లకి వెళ్ళి అది ఇవ్వండి, మంచి లైట్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. సూపర్ ఉంటుంది ఇది కూడా. వ్లాగర్స్కి, యూట్యూబర్స్కి కంపల్సరీ కూడా మంచిగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. అండ్ నువ్వు ఇంకా ముందు మంచి వీడియోలు తీయాలి సరేనా? అన్ని ఏమంటారు ఫోన్ వీడియోలు చేయొద్దు.
ఎట్లుంది? అదే బాగుంది. Happy ఆ? ఫోన్ లాగా జోబులు వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది. ఫోన్ అనుకొని జోబులు వేసుకొని కూడా వెళ్ళిపో. అండ్ ఇంకో ప్రోడక్ట్ కూడా ఇస్తాను నీకోసం. మొత్తం 3 ప్రోడక్ట్స్, ముచ్చటగా 3 ప్రోడక్ట్లు. ఏంటన్నా అది? ఇది వచ్చేసి ట్రైపాడ్. ఇది ట్రైపాడా? ఎంత చిన్న ఉంది ఇదా? ట్రైపాడ్ అంటే ఇది చిన్న, ట్రైపాడ్ అంటే ట్రైపాడే ఉంటుంది. అంటే నీకు పెద్దగా ఉండాలేమో ఒక్క నిమిషం. అట్లా అంటలే. ఇగో నీకు ఎంతవరకు పెట్టుకుంటే అంతవరకు పెట్టుకో. ఇగో ఇట్లా కేన్ పెట్టుకుంటే ఇట్లా లోపలికి పోతుంది. అరే తుప్పా చదవా. సో చూసారు కదా గైస్, ఇది పెద్ద ట్రైపాడ్ అనమాట. చూస్తే చిన్నగా ఉన్నది కదా, ఇగోండి. సో దీనికి ఇక్కడ మంచిగా ఫోన్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫోన్ సైలెంట్లో పెట్టుకో అన్న వీడియోలు ఇచ్చినప్పుడు. నేను వీడియో చేస్తున్నాం అనుకోలేనా నేను. అంతేనా? సో ఇట్లా ఫోన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఈ ప్రోడక్ట్స్ నేను కొన్నాయి కాదు, నా పైసలతో కొన్నాయి కాదు. యూఎస్ నుంచి మన ఫాలోవర్ ఒక ఆయన. నీ గెటప్ నచ్చి, నువ్వు నచ్చి ఎడవకన్నా ఎద్దులా ఉన్నాయి, ఏడిస్తే బాగుంటుంది అన్న. నిన్ను పట్టుకొని ఎడుతావు. కొనుక్కొని ఎద్దులా ఉన్నాయి ఏడిస్తే. అట్లనే కొంచెం యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, ఏమనుకోకూడదు. నిజంగా చెప్తున్నా, ఏడుపు రావట్లేదు. కానీ ఇది నిజంగా నాకే నాన్న, నిజంగా నీకే. నాకే అంటే ఇక ఏడవనకే రాదు నాకు. ఏడు అంటే ఏడవనకే రాదు నాకు. ఎట్లా ఏడవలేను ఇప్పుడు. కాకపోతే ఈ ప్రొడక్ట్స్ నాకంటే చాలా ఆనందంగా ఉంది. లోపలైతే ఆనందంగా ఉంది. నిజమో అబద్ధమో మళ్ళీ ప్రాంక్ అన్నారు అనుకో బిస్కెట్ అయిపోతాను నేను. అందుకని నేను జర ఎమోషన్ అయితలేను. సీరియస్ గా నాకే నాన్న. సీరియస్ గా 100% నీకే. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा ఏతులకైతే ఏం తక్కువ లేడు. చలో మరి ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని తీసుకొని నీ బ్యాగ్ లో పెట్టుకొని కొంచెం కనబడకుండా అసలు వెనక కంటెంట్ ఏం లేదు ఇప్పుడు. కంటెంట్ ఏం లేదు అన్న. నీ గిఫ్ట్ ఇద్దామని వచ్చిన. గిఫ్ట్ ఇవ్వడానికి మళ్ళీ మామూలుగా ఇవ్వచ్చు కదా అగోరి. నిన్నెవరు దిగుతారా? నువ్వు అగోరీలు ఉంటేనే దిగుతారు. నేను జీవితాంతం అగోరిగా గడపమంట. సేమ్ టు సేమ్ సెట్ అయినావు. ఆ కామెంట్లలో వాయిస్ కూడా సేమ్ ఉందంట. బాడకావులు షీక్తారా అంటుండు. బాడకావులు షీక్తారా అంటుండు. ఆ కామెంట్ లో కూడా ఈ అమ్మ వేసుకుంటారు కానీ వేసుకున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సో మన అన్న ఇస్మార్ట్ జోడీ వ్లాగ్స్ ని దయచేసి ఫాలో కండి. మంచి మంచి వీడియోలో వేస్తాడు. అన్నకు బిర్యానీ వండనీకొచ్చు, చికెన్, మటన్, ఫ్రాన్స్ అన్ని వండనీకొచ్చు. కానీ అవన్నీ కూడా సెట్ అవ్వవు. నెక్స్ట్ ఏం చేద్దామంటే నా ఛానల్ మేకప్ పిచ్చలు తీసుకొస్తాను. మెంతం కూర నువ్వు తీసుకురా. మెంతం కూర తీసుకొస్తా. మేకప్ పిచ్చలు మెంతం కూర నీకు చేసి పెడతాను. నాకా? సరే ఓకే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కళ్ళు ఇష్టం కదా? అవును. కళ్ళు మేకప్ పిచ్చలు మెంతం కూర వేసుకొని తిందాం. ఓకే. కళ్ళు మేకప్ పిచ్చలు మెంతం కూర వేసుకొని తిందాం. ఓకే రైట్ రైటా? అందరు కూడా ఇప్పుడే కొట్టు కింద నువ్వు ఇట్లా గుద్దుతే బిడ్డ ఎర్రది అది బటన్ ఉంటది కదా, గిప్పుని లోపలికి పోయి మళ్ళీ బ్లాక్ కలర్ కావాలి అది. సరే అన్న తీసుకొని వెనక నడుకుంటూ వెళ్ళిపో. ఇంట్లో నడుచుకుంటావు తీసుకోను అంటే ఎట్లా తీసుకోవద్దు. సో బాయ్ గైస్. బాయ్ 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 బాయ్. ఇగో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇగో సార్ నీ దాంట్లో చూపించుకో ఇక.